హలో నమస్తే. ఈరోజు గసగసాల కూర. మనకి ఇంట్లో కూరగాయలు అవి లేనప్పుడు సింపుల్గా ఈ రెసిపీ చేసుకోవచ్చు అనమాట. ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం. మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకోవాలి, 3 పచ్చిమిర్చి, కరివేపాకు, 150 గ్రాములు గసగసాలు, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో నూనె పోసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ నూనె పోసుకున్నాను. నేనైతే నువ్వుల నూనె వేసుకున్నాను. ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసి వేయించుకుంటూ అవి మగ్గిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత ఇలా గసగసాలన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ అప్పటి వరకు ఇలా వేయించుకుందాము. ఇలా ఈ పేస్ట్ వేయించుకుంటుంటే మనకి తెలగపిండి కూరకి ఎట్లా అయితే విడిపోతూ వస్తుందో అలా వస్తుందన్నమాట. ఇది ఇలా వేగిపోయిన తర్వాత ఇందులో కారం, 1 స్పూన్ ఉప్పు, అలాగే ధనియాలు, జీలకర్ర కలిపిన పౌడర్ కూడా వేస్తున్నాను. ఇవి వేగిన తర్వాత ఈ మిశ్రమంలో వాటర్ వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇవన్నీ ఉన్నాక కొంచెం ఉడికితే బాగుంటుంది అనమాట. వాటర్ వేసాక బాగా మగ్గించుకోవాలి. ఆయిల్ పైకి తేలుతుంది, అప్పటి వరకు మగ్గించుకుందాం. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కర్రీ ఇలా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. ఇది చూసారా, ఇలా ఆయిల్ తేలుతుంది కదా, ఇలా ఆయిల్ తేలితే మనకి కంప్లీట్గా రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ అన్నంలోకి బాగుంటుంది, చపాతీస్లో కూడా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది అస్సలు వేడి చేయదు. మనకి ఈ సమ్మర్లో కూడా కూల్గా తినేవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.